దేశంలోనే నర్సరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వెలుగొందుతోన్న తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఏపీలోని కూటమి ప్రభుత్వం అంటోంది. దాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇదే కడియం అభివృద్ధికి ఎన్నో హామీలిచ్చి వాటిని అటకెక్కించేసిందని, ఈసారైనా అలా కాకుండా చిత్తశుద్ధితో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుందని స్థానిక నేతలు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నగరానికి అత్యంత సమీపంలో దాదాపు 5,000 ఎకరాల్లో నర్సరీలు విస్తరించున్నాయి. దాదాపు 1,200 వరకు ఉన్న నర్సరీల్లో వేలాది రకాల మొక్కలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. కడియం మండల పరిధిలో 12 గ్రామాల్లో నర్సరీ పరిశ్రమ వ్యాపించింది. జాతీయ రహదారి 16ను ఆనుకుని అనేక నర్సరీలున్నాయి. వీటితో పాటు మండపేట, రాజానగరం నియోజకవర్గాల్లో సైతం ఈ పరిశ్రమ పలుచోట్ల విస్తరించింది. ఇక్కడి వాతావరణం నర్సరీలకు అనుకూలంగా ఉండడంతో పాటు తగినంత సాగునీరు కూడా లభ్యం కావడంతో పెద్ద సంఖ్యలో నర్సరీలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి అనేక రకాల ఇండోర్, అవుట్డోర్, గిఫ్ట్ ప్లాంట్స్, డెకరేటివ్ ప్లాంట్స్, వివిధ రకాల పూల మొక్కలు, పళ్ల మొక్కలు, అనేక రకాల క్రోటమ్స్, ఒకటేంటి వేల రకాల విదేశీ మొక్కలు ఇక్కడ దర్శనమిస్తాయి. అనునిత్యం దేశంలో వివిధ ప్రాంతాలకు వందలాది లారీల్లో మొక్కలు ఎగుమతి అవుతూ ఉంటాయి. థాయిలాండ్, మలేషియా, జపాన్, చైనా, తైవాన్ దేశాల నుంచి వివిధ రకాల మొక్కల్ని కొనుగోలు చేసి వాటిని ఇక్కడ ప్రాసెస్ చేసి అంట్లు కట్టి తక్కువ ధరకే విక్రయించడం కడియం నర్సరీల గొప్పతనంగా చెప్పొచ్చు. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కల సాగు మాత్రమే కాకుండా నర్సరీలను పర్యాటకంగా వినియోగించుకోవచ్చని భావించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావించింది. అనుకున్నట్టుగానే క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి ఈ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెంచేందుకు అనేక ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజం పార్క్, కాటేజీల నిర్మాణం, వేమగిరి, కడియపులంక మధ్య బోటింగ్ నర్సరీ నుంచి నర్సరీకి నడక మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పర్యాటకులు మొత్తం ప్రాంతాన్ని వీక్షించే విధంగా కేబుల్ కార్లు, బోట్ షికారు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 1-2 రోజులు గడిపే విధంగా కాటేజీల నిర్మాణం చేపట్టాలని, 200 ఎకరాల్లో కాఫెటీరియా, ఆర్టిస్టిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నట్లు మంత్రి, అధికారులు ప్రకటించారు. అయితే ప్రాథమిక సౌకర్యాలు లేకుండా గతంలో చేపట్టిన ప్రాజెక్టులు గాలికి వదిలేసి ఇప్పుడు ఈ ప్రాజెక్టులపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేయడంపై స్థానికులు స్పందిస్తున్నారు. పర్యాటక అభివృద్ధికి తామేమి అడ్డురామని, గతంలో చేపట్టిన అఖండ గోదావరి, పిచ్చుకలంక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో కూడా పరిశీలించాలంటున్నారు. కేవలం మాటలు చెప్పి వదిలేయడమే కాకుండా వాటిని ఆచరణలోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు కడియం వాసులు. గతంలో వచ్చి పుష్కరాల సమయంలో 2015లో అఖండ గోదావరి కింద దీన్ని తీర్చిదిద్ది దాంతో సమాంతరంగా ఈ నర్సరీలన్నింటిని కూడా లింక్ ఏర్పాటు చేసి డెవలప్ చేస్తూ ఉంటాం. 100 కోట్లు కేటాయింపు జరుగుతుందని చెప్తూ, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అది ఎక్కడా కూడా మాకు కనబడలేదు. అదేవిధంగా మాకు ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పిచ్చుక లంక, గతంలో బ్రిటిష్ వారి టైంలో పిచ్చుక ఐలాండ్గా అప్పట్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అప్పట్లో ఆనాడే చాలామందిని ఆకర్షించే ప్రదేశాన్ని కూడా ఆ ప్రభుత్వంలోనే 17 కోట్లతో ఇసుక డ్రెడ్జింగ్ చేసి దాన్ని హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి రకరకాలు చెప్తూ, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి దాన్ని మరుగుపరిచిన విధానం చూసాం. మరి మంత్రి ఇక్కడ స్థానికంగా ఉండి స్థానికంగా పరిస్థితుల మీద అవగాహన ఉన్న మరి టూరిజం మంత్రి కందుల దుర్గేష్ గారు దీని మీద దృష్టి పెట్టి చేస్తున్నందుకు ఆయనకు ఆహ్వానిస్తూ మేము సహకరిస్తూ అంటూ చిత్తశుద్ధితో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే తమ సహకారం కూడా అందిస్తామంటున్నారు. కోట్లు ఖర్చు చేసి ప్రారంభించిన ప్రాజెక్టులను సైతం త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. స్థానికంగా ఏదైతే ప్రభుత్వం చెబుతోందో, మంత్రి చెప్తున్నారో, కేబుల్ కార్లు, అదేవిధంగా బోటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికంటే ముందు కడియం మండలంలో ఉన్న ఏ గ్రామాల్లో అయితే ఈ నర్సరీ వ్యవస్థ విస్తృతంగా వ్యాపించి ఉందో ఇంటర్నల్ లింక్ రోడ్లు లేవని వాటిని ముందు ప్రధానంగా డెవలప్ చేయాలని కోరుతున్నారు. వారికి పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత టూరిజం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. దానికి తమ వంతు కూడా సహకారం అందిస్తామని స్థానిక నేత గిరిజాల బాబు చెప్తున్నారు. కడియం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.